నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ పాకిస్తాన్ కు వెళ్లి రావచ్చు కానీ తాను న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలవడానికి అమెరికా వెళ్తానంటే మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రానికి వివక్ష, చిన్నచూపు ఉందని ఆరోపించిన సీఎం తన అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అందించానని తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ కారణాలతో అనుమతులు నిరాకరించిందని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్నత విద్యా సంస్థలను సందర్శించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ స్కాలర్లు, మేధావులను కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించాలనుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాని మోదీ ఇప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిగానే ఆలోచిస్తున్నారని, దేశ ప్రధానమంత్రిగా వ్యవహరించడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, గుజరాత్ కు ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా అని నిలదీశారు. తాను కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినేనని, తెలంగాణ ప్రయోజనాల కోసం విదేశీ పర్యటనలు చేపట్టడం తన బాధ్యతలో భాగమేనని స్పష్టం చేశారు. తన పర్యటన ద్వారా పెట్టుబడులు తీసుకురావడం, విద్యారంగంలో కొత్త అవకాశాలను అన్వేషించడం, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. అయితే కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ అవకాశాలను తెలంగాణ కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రెస్ మీట్ సాయంత్రం 4 గంటలకు ఉంటుందని ముందుగానే మీడియాకు సమాచారం ఇవ్వడంతో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కతో పాటు విప్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయంలోని హాల్కు చేరుకున్నారు. అయితే 4 గంటలు దాటినా సీఎం రాకపోవడంతో కొంతసేపు వేచి చూశారు. సుమారు 4 గంటల 15 నిమిషాల తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ హాల్ కు వచ్చారు. ఆయన పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం 2 కుర్చీలను ఖాళీగా ఉంచడం కనిపించింది. వారు ఇంకా రాకపోవడంతో కొంతసేపు సీఎం వారి కోసం ఎదురు చూశారు. చివరకు ప్రెస్ మీట్ ప్రారంభించేందుకు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సీఎం పక్కన ఉన్న సీట్లలో కూర్చోవాలని సూచించారు. వారు కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ప్రెస్ మీట్ మొదలైన కొద్దిసేపటికే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. దీంతో సీతక్క, పొంగులేటి తమ సీట్లను ఖాళీ చేసి వారికి సర్దుబాటు చేసుకున్నారు. ఇదే సమయంలో ప్రెస్ మీట్ వేదికపై మొత్తం 40 సీట్లు ఏర్పాటు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 40 మందేనా అంటూ అక్కడున్న అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడం ఆసక్తిని రేకెత్తించింది. గతంలో కూడా సీఎం కార్యక్రమాల్లో నాయకుల హాజరుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రేవంత్ రెడ్డి సోమవారం ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సమయంలో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా విమానాశ్రయానికి స్వాగతం పలకడానికి రాలేదంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు విదేశీ పర్యటన ముగించుకొని వస్తే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్వాగతం పలకడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈసారి అలాంటి దృశ్యం కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఇది కావాలనే జరిగిందా లేక ఇతర కారణాల వల్ల ఎమ్మెల్యేలు హాజరు కాలేదా అన్న దానిపై స్పష్టత లేదు. అదే సమయంలో అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశాన్ని సీఎం స్వయంగా మీడియా ముందుకు తీసుకురావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కింది. కేంద్రం నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ కాగా, కేంద్రం మాత్రం తన నిర్ణయానికి సంబంధించి అధికారికంగా ఏ కారణాలు చెప్పిందన్నది కూడా రాజకీయ చర్చలో కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే ఒకవైపు అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు సీఎం ప్రెస్ మీట్ లో మంత్రులు, నేతల రాక ఆలస్యం, వేదికపై సీట్ల వ్యవహారం, ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన సమయంలో ఎమ్మెల్యేల స్వాగతం లేకపోవడం వంటి అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేంద్రంపై చేసిన ఆరోపణలు మాత్రమే కాకుండా కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయ పరిణామాలపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.